హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. కాలం మారుతుందంటే ఏంటో అనుకున్నానండి. టెక్నాలజీలో మార్పు ఉంది, అభివృద్ధిలో మార్పు ఉంది, ఎటు చూసినా మార్పు మార్పు మార్పు. ఈ మార్పులో భాగంగా స్నాక్స్ లో కూడా ఎవ్రీడే స్నాక్స్ మారుతూనే వస్తున్నాయి. రోజుకో టేస్ట్, రోజుకో వెరైటీ, అద్భుతమైన వంటలు. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు టేస్టీగా నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? ఆలూ చీజ్ రోల్స్. మరి ఆలూ చీజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఆలూ చీజ్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలూ ముక్కలు, చీజ్, కార్న్ఫ్లోర్, సోయా క్రంచెస్, కొత్తిమీర, పుదీనా, నూనె, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి. ఆలూ చీజ్ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను శనగపిండి, అండ్ నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్. సో స్పైసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నామండి ఇవాళ స్నాక్స్ లో. అండ్ నెక్స్ట్ జీరా పౌడర్, అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫర్ ద ఫ్లేవర్. టేస్ట్ కి సరిపడా సాల్ట్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అంటే ఎండుమిరపకాయని మనం ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్లో చిల్లీ ఫ్లేక్స్ అన్నా కానీ మనకి దొరుకుతాయి. అండ్ ఇక ఫైనల్గా ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఆలూ. సో ఆలూని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడ లమ్స్ లేకుండా దీన్ని చక్కగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చక్కగా ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మరి ఇప్పుడు నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. సో కార్న్ ఫ్లోర్ రెడీగా ఉంది. సో దీన్ని కొంచెం మనం డైల్యూట్ చేసుకోవాలి. సో లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో కార్న్ ఫ్లోర్ ఇమీడియట్గా మళ్ళీ గడ్డ కట్టేస్తుంది కాబట్టి దీన్ని కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఆల్ రైట్. సో దీన్ని ఇలా పక్కకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఎస్, సో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఉండల్లాగా తీసుకోవాలి. సో ప్యాటీస్ ప్రిపరేషన్ అంటే మీ అందరికీ తెలుసు ఎలా చేస్తారు అనేది. సో లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇలా ఈ ప్యాటీస్ని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసి ఇందులో నేను యాడ్ చేస్తున్నాను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న చీజ్. సో చీజ్ని మీ అందరికీ తెలుసు ఫ్లాట్గా కూడా దొరుకుతుంది, లేదంటే ఇలా క్యూబ్స్ లాగా కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని మనం కట్ చేసుకోవాలి. స్క్వేర్స్లో దొరుకుతుంది, దాన్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఈ మధ్యలో పెట్టేసి ఇప్పుడు రోల్ చేసేసుకోవాలి. సో మీ అందరికీ అర్థమైపోయింది కదండి రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇలా చక్కగా మనం రోల్స్ని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ సైజులో రోల్స్ అయితే ప్రాపర్గా ఉంటాయి కాబట్టి నేను ఇలా రోల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో జస్ట్ లైక్ దాట్ అన్నింటినీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే మనం ప్రిపేర్ చేసుకోవాలి, వన్ ఆఫ్టర్ వన్. చూసారు కదండి, మనం రోల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో పాన్ పెట్టేసుకుని
షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసుకుందాం. సో లైట్గా ఇలా ఒకసారి డిప్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 after 1 అన్ని రోల్స్ని కూడా అలానే ప్రిపేర్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ప్రాసెస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇలా జస్ట్ సింపుల్గా మనం ఒకసారి డిప్ చేసేసుకుంటే ఆ క్రంచీనెస్ అవుటర్ క్రస్ట్కి రావాలి అని చెప్పేసి మనం డిప్ చేస్తున్నాం. సో జస్ట్ లైక్ దాట్ ప్రిపేర్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ సో సోయా క్రంచెస్లో ఇలా ఒకసారి డస్ట్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని 1 after 1 మనం షాలో ఫ్రై చేసుకుందాం. సో అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఒకసారి డస్ట్ చేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా. సో ఆలూ చీజ్ రోల్స్ రెడీ అయిపోయండి. సో చూసారు కదా మొత్తం కంప్లీట్ గా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం 1 after 1 రోల్స్ అన్నిటినీ కూడా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ చీజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు వీటిని ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. సో చూసారు కదండి ఫైనల్ ప్లేటింగ్ అయితే అదిరిపోయింది. వైట్ ప్లేట్ లో చక్కగా ఆనియన్స్ అండ్ కొత్తిమీర కాంబినేషన్ తో ఇలా వేసేసి 4 సైడ్లు చక్కగా లెమన్ ని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుని 4 వైపులు ఇలా పెట్టాం. అండ్ మధ్యలో మాత్రం గ్రీన్ చిల్లీ అండ్ మరోవైపు ఎండు మిరపకాయ. ఇవి 2 కాంబినేషన్ చూసారా సూపర్ కలర్స్ కదా. ఇవి రెండింటిని కూడా చక్కగా వేయించేసి ప్లేటింగ్ లో పెట్టేసాం. మధ్యలో టొమాటో కెచప్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ చీజ్ రోల్స్ ని 1 after 1 ఇలా ఈ ఫైనల్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఆల్ రైట్ ఓకే. సో చూసారు కదండి ఆలూ చీజ్ రోల్స్ వేడివేడిగా రెడీ అయిపోయింది అండ్ ప్లేటింగ్ కూడా ఎక్దమ్ అదిరిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఆలూ చీజ్ రోల్స్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలూ ముక్కలు, చీజ్, కార్న్ఫ్లోర్, సోయా క్రంచెస్, కొత్తిమీర, పుదీనా, నూనె, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి. ఆలూ చీజ్ రోల్స్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, చాట్ మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్, పుదీనా, కొత్తిమీర, సరిపడా సాల్ట్, ఉడికించిన ఆలూ ముక్కలు మ్యాష్ చేసి వేయాలి. బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసి దాన్ని డైల్యూట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాటీస్ లాగా చేసుకుని వాటి మధ్యలో చీజ్ ముక్కలు పెట్టుకుని వీటిని రోల్స్ లాగా చేసుకోవాలి. ఇలా వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ముందుగా చేసిన రోల్స్ ని కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి సోయా క్రంచెస్ లో డస్ట్ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలా వేయించుకున్న రోల్స్ ను పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ చీజ్ రోల్స్ రెడీ. సో ఆలూ చీజ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఇది వేడి వేడిగా ఉంది కాబట్టి డైరెక్ట్గా తింటే నోరు కాలుతుంది కాబట్టి ఇలా చక్కగా దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటే సూపర్ అన్నమాట. సో ఇంతకుముందు మనం యాడ్ చేసిన చీజ్ ఇలా ఉండింది. సో కంప్లీట్గా మెల్ట్ అయిపోయి ఇలా హాట్గా ఉందన్నమాట.
హాట్ చీజ్ లాగా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి నేను మీకు చెప్తా. వావ్, సూపర్గా ఉంది. ఇందులో యాడ్ చేసిన పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నాకైతే ఇదో పుదీనా చట్నీ తింటున్న ఫీలింగ్. ఫ్లేవర్ అది చాలా ప్రామినెంట్గా తెలుస్తుంది, పుదీనా ఫ్లేవర్. అండ్ అట్ ద సేమ్ టైం చీజీగా ఉంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి? అందరూ ఇష్టంగా తింటారు కదా. సో చీజీ కూడా సూపర్గా ఉంది, ఆ చీజీ ఫ్లేవర్ అంతా కూడా. అండ్ ఇది టొమాటో కెచప్లో కూడా డిప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆలూ చీజ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో ఈ టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆలూ చీజ్ రోల్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుతాను. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై.